తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలింటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయక ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఏ రకంగా తట్టుకోవాలి, ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ఇచ్చినటువంటి గ్యారంటీలు, చెప్పినటువంటి డిక్లరేషన్లు ఏవి కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయలేదు. కాబట్టి ఈరోజు రైతులకైతే ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ప్రధాన పంటలకన్నిటికీ కూడా బోనస్ ఇస్తామని చెప్పి 10 పంటలకు బోనస్ డిక్లేర్ చేసి కేవలం ఒక వడ్లపైనే అరకొర సబ్సిడీ ఇచ్చి మిగతా పంటల మీద బోనస్ ఇవ్వలేదు. కాబట్టి రైతులంతా కూడా కోపంతో ఉన్నారు.